నీవే నా దైవం, నీవే నా సర్వం, నీ ప్రేమే పదిలం, నీ మాటే వేదం. నీవే నా దైవం, నీవే నా సర్వం, నీ ప్రేమే పదిలం, నీ మాటే వేదం. వెదకెదను నిన్ను నేను నా యేసయ్యా, వెదకెదను నిన్ను నేను నా యేసయ్యా. వేకువనే స్తుతించెదను నీ నామమున్, వేకువనే స్తుతించెదను నీ నామమున్. నీవే నా దైవం, నీవే నా సర్వం. యాకోబును తండ్రి ఇంట చేర్చినది నీవేగా, ఏశావు హృదయమును మార్చినది నీవేగా. యాకోబును తండ్రి ఇంట చేర్చినది నీవేగా, ఏశావు హృదయమును మార్చినది నీవేగా. నీ నోటి మాటయే మా జీవాహారము, నీ నోటి మాటయే మా జీవాహారము. మధురమైన నీ ప్రేమే మా నిత్య జీవము, మధురమైన నీ ప్రేమే మా నిత్య జీవము. అంధకార బందీగా ఉండిన నన్ను నీ ఆత్మశక్తితో రక్షించుకొన్నావయ్యా. అంధకార బందీగా ఉండిన నన్ను నీ ఆత్మశక్తితో రక్షించుకొన్నావయ్యా. అర్పింతునయ్యా అనునిత్యము స్తుతులను, అర్పింతునయ్యా అనునిత్యము స్తుతులను. రక్షించుమయ్యా నీ ప్రేమాత్మతో, రక్షించుమయ్యా నీ ప్రేమాత్మతో. మంటి ఘటమునైన నాలో మహిమైశ్వర్యము నింపి, నీ మహిమ పాత్రగా నన్ను మలిచినవయ్యా. మంటి ఘటమునైన నాలో మహిమైశ్వర్యము నింపి, నీ మహిమ పాత్రగా నన్ను మలిచినవయ్యా. శ్రమల సంకెళ్లలో ఇరుకు ఇబ్బందులలో, శ్రమల సంకెళ్లలో ఇరుకు ఇబ్బందులలో నా తోడు నీ ఉండి నన్ను నడిపినవయ్యా. నా తోడు నీ ఉండి నన్ను నడిపినవయ్యా. నీవే నా దైవం, నీవే నా సర్వం, నీ ప్రేమి పదిలం, నీ మాటే వేదం.
నీవే నా దైవం, నీవే నా సర్వం, నీ ప్రేమే పదిలం, నీ మాటే వేదం. వెదకెదను నిన్ను నేను నా యేసయ్యా, వెదకెదను నిన్ను నేను నా యేసయ్యా. వేకువనే స్తుతించెదను నీ నామమున్, వేకువనే స్తుతించెదను నీ నామమున్. నీవే నా దైవం, నీవే నా సర్వం. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. నూతనమైన సబ్స్క్రైబర్స్కి, అదేవిధంగా ఈ యొక్క ఛానల్ అనేక మందికి ఫార్వర్డ్ చేస్తున్న దేవుని యొక్క పిల్లలైన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలమే దేవుని సన్ముఖానికి మనం రావడం అనేది చాలా శుభకరమైనది, సంతోషకరమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం మన పాఠం ఏంటంటే దేవుని చిత్తం. మానవుని పట్ల దైవ చిత్తం ఏంటో తెలుసుకోవటమే ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం. దైవ చిత్తం మన పట్ల నెరవేర్చబడాలి అంటే మనం ఏం చేయాలి? నేను ఒక ప్రశ్న వేస్తా మీ అందరికీ. మన పిల్లల కంటే మనం గొప్పగా ఆలోచిస్తామా, మన పిల్లల కంటే మనం తక్కువగా ఆలోచిస్తామా? చెప్పండి అమ్మా. మన బిడ్డల భవిష్యత్తు గురించి వారికంటే మనం గొప్పగా ఆలోచిస్తామా, తక్కువగా ఆలోచిస్తామా? అంటే ఎందుకు? తల్లిదండ్రులుగా ఎన్నో రకాల అనుభవాలు మనకి ఉన్నాయి. మనకంటే మన పిల్లలు బాగా గొప్పగా ఉండాలనుకుంటాం. పరమ తండ్రి పిల్లల విషయంలో మనకంటే గొప్పగా ఆలోచించడా? ఆయన ఆలోచన, ఆయన ప్లానింగ్ మన పట్ల గొప్పగా ఉండిద్దా లేదా? నేను అందుకనే ఎప్పుడు కూడా చాలా మందికి ఒక మాట చెప్తా. ఏమని చెప్తానంటే, నాకు అదివు ఇది అని అనే కంటే నీ ఆలోచనలో, నీ చిత్తములో ఏముందో అది నాకు దయచేయి. నీ ఆలోచనలో నీ చిత్తము ఏముంది, నీ ప్లానింగ్ ఏముంది నా పట్ల, అది నెరవేర్చు. అది చాలా రిచ్గా ఉంటుంది. మనం అనుకుంటాం, ఈ బతుక్కి చిన్న ఇల్లు ఇది చాలులే, ఈ గుడిసిస్తే చాలులే, లేదా ఈ పెంకిటిల్లు ఇస్తే చాలులే, లేదా ఒక బుడ్డ బైక్ ఇస్తే చాలు, లేదా సైకిల్ ఇస్తే చాలు ఇట్ట అనుకుంటాం. దేవుడు ఏమనుకుంటాడంటే, నా బిడ్డ ఏంటి ఇక్కడ ఉంటాం ఏంటి? రాజుగారి బిడ్డలు అంతఃపురంలో ఉండాలి కానీ చెట్ల కింద, పొట్ల కింద, లేదా చిన్న ఇంటిలోనో లేదా చిన్న గుడిసెలోనో ఉండటం రాజుకి ఇష్టమా? మనం ఏమనుకుంటాం, మనకు అవన్నీ వస్తాయి అంటలే అనుకుంటాం. చాలా తప్పదే. దేవుని యొక్క చిత్తము మానవుని పట్ల చాలా గొప్పగా ఉంటుంది. కానీ అది గ్రహించలేక అజ్ఞానుల వలె, మూర్ఖుల వలె మాట్లాడుతుంది. ఇప్పుడు చదువుకున్న వాక్యములు ఉంది కదా, కీర్తనల గ్రంథం. ఒకసారి మనం ఏదైతే చదువుకుందామో ఆ కీర్తన గ్రంథములో నుంచి మొదటి 2-3 మాటలు మనం ఒకసారి చదువుదాం. ఎందుకంటే ఏమంటారు వీళ్ళు? దేవుడు లేడని ఎవర్రా అనుకునేదంటే బుద్ధిహీనుడు, బుద్ధి లేనుడు. బుద్ధి లేనుడు ఏమంటాడు అంటే, నువ్వు కూడా ఒకసారి అంతే విధంగా అనొచ్చాం బహుశా. అది దేవుడు ఒకసారి నేను ప్రార్థనకి వెళ్ళి వస్తుంటే ఒక ఆయన ఎదురయ్యాడు. ఎదురైతే ఏంటి సంగతి అని అంటే ఒక స్త్రీ విషయంలో, ఒక పురుషుడి విషయం జరిగింది. నేను ప్రాక్టికల్గా విన్నమాట. ఆ దేవుడు ఏముందలండి, దేవుడు ఉంటే ఎట్టెందుకు జరిగిద్ది అంటే అర్థమైంది. దేవుడు ఉంటే ఎట్టెందుకు జరిగిద్ది అంటే దేవుడు లేడు కాబట్టి ఇటు జరిగింది వాడి ఉద్దేశం. అంటే ఇప్పుడు వాడెవడు? ఇక్కడ వాక్యం చదువుతాం. వాడెవడో తెలిసింది. ఏమైపోయారు వాళ్ళు ఆత్మీయంగా? చెడిపోయినోడు మాట్లాడే మాటలు. ఆత్మానుసారమైన జీవితంలో నుంచి పక్కకి వెళ్ళిపోయిన వారు, లోకములోకి వెళ్ళిపోయిన వారు వారేమంటారంటే దేవుడే లేడంటారు. దేవుడే లేనివాడి పట్ల దేవుడు చిత్తము నెరవేర్చబడిద్దా?
దేవుడే లేదని నువ్వు అనుకుంటున్నావు, దేవుడే మంచోడు కాదు నువ్వు అనుకుంటున్నావు. నీ పట్ల దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడింది? బుద్ధిహీనుడా, జ్ఞాపం చేసుకో, బుద్ధి తెచ్చుకొని తండ్రి ఇంటికి రావడం నేర్చుకో. బైబిల్లో తప్పిపోయిన కుమారుడు, వాడికి బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటికి వచ్చాను. అంటే వాడికి బుద్ధి లేనప్పుడు తన తండ్రి ఇంటిని విడిచాను. వాడికి బుద్ధి రాగానే తండ్రి ఇంటికి. అంటే ఇప్పుడు ఏమి లేదు, ఇప్పుడు వాడికి ఏమి లేక తండ్రి ఇంటికి దూరం అయ్యాడు. దేవుని సన్నిధికి రాలేదు అంటే వాడికి ఏమి లేదు, బుద్ధి లేదు. ఇప్పుడు చెప్పండి, బుద్ధి లేని వాళ్ళందరూ దేవునికి దూరస్తులు అవుతారు. బుద్ధి కలిగిన వారు ఎక్కడున్నారు? ఇప్పుడు మీరందరూ బుద్ధి ఉన్న వాళ్ళు అన్నట్టయితే వామ్మో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మామూలుగా ఇట్లా మాట్లాడేవనుకో ఊరుకుంటారా? ఇక అసలు బుద్ధి ఉందని అన్నావు అనుకో, నీకుందా అంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, వాడికి బుద్ధి లేనప్పుడు, అడవుడి గురించి మాట్లాడుతున్నా ఓకే అనుకుంటా. అంటే వాడికి బుద్ధి లేనప్పుడు తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు. వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వచ్చాడు. ఇక్కడ 53వ కీర్తనలో కూడా ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం మాట్లాడతారు ఒకసారి రాయబడి చూడండి. చదువు మొదటి నుంచి మళ్ళీ. ఏం చేస్తారు వీళ్ళు? ఎందుకు చేస్తారు? వాళ్ళు ఏమైపోయారంట? వాళ్ళు అంటే దేంతో చెడిపోయారు వీళ్ళు? అన్ని విషయాలలో, ఆలోచనలో చెడిపోయారు, క్రియలలో చెడిపోయారు. మంచి అనేది వాళ్ళ దగ్గర లేదు. అంటే వాళ్ళు ఏ మంచి లేదు కాబట్టి ఆలోచనలో చెడు ఉన్నది, తలంపుల్లో చెడు ఉన్నది, క్రియల్లో చెడు ఉన్నది, చూపులో చెడు ఉన్నది, హృదయములో చెడు ఉన్నది, నడకలో పడకలో క్రియల్లో చెడు 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 విషం ఉన్నది, ఇక పాపం ఉన్నది. ఇక అందుకే వారు చెడిపోయారు కాబట్టి ఏమనుకుంటారట? దేవుడు లేడు అని అంటారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు లేడని చెడిపోయిన అంటారా, మంచి అంటారా? అది దైవ చిత్తములో ఉన్నవాడు అలా మాట్లాడ్డాడు. దైవ చిత్తములో ఉన్నవారు ఎలా ఉంటారు? బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, దేవుని చిత్తములో వారు ఎలా ఉంటారు అనేది మనం ఒకసారి కొన్ని విషయాలు మనం దశలోని సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక మనం చదివినట్లయితే 4వ అధ్యాయము మొదటి దశలోని సంఘానికి పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనాలు, అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. మెట్టుకు సహోదరులారా, అంటే ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోష పెట్టాలో మా వల్ల నేర్చుకున్న ప్రకారం. చూడండి, మెట్టుకు సహోదరులారా, పౌలు చెప్తున్నాడు సంఘానికి, మేము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో అవి మీరు తెలుసుకున్నారు. వాక్యాన్ని ఏదైతే బోధించామో మొదటి దశలోని సంఘానికి పత్రిక రాస్తూ ఈ 4వ అధ్యాయంలో చెప్తాడు, అయ్యా అయితే మేము చెప్పామో, ఏదైతే మీకు బోధ చేశామో, ఏ వాక్యం మేము దేవుని దగ్గర నుంచి స్వీకరించి మీకు అందించామో, దేవుని దగ్గర నుంచి మేము ఏ వర్తమానం అందుకున్నామో, ఏ వాక్యాన్ని స్వీకరించామో ఆ వాక్యాన్ని మీకు చెప్పినప్పుడు ఆ ఆజ్ఞానుసారంగా మీరు నడుస్తున్నారు. దాన్ని బట్టి మాకు సంతోషం కలుగుతున్నది. బిడ్డలారా. అంటే వాక్యానుసారంగా మీరు ప్రవర్తించే ప్రవర్తన, వాక్యానుసారంగా నడుచుకునే నడక, అది దేవుణ్ణి కూడా సంతోష పెడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడి ఉంది చూడండి, మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునే ప్రకారముగా. అంటే ఏం చేశారు వీళ్ళు? నేర్చుకున్న ప్రకారము నడుచుకున్నారు. మీరేం నేర్చుకుంటున్నారు? ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి ఆల్నైట్లో, ప్రతి శుక్రవారం కృతజ్ఞత కూడికల్లో వాక్యము ఏమి నేర్చుకుంటున్నారు? దేవుణ్ణి మనం సంతోష పెడుతున్నామా? ఒకవేళ బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి,
మనం దేవుని సంతోషపెట్టే వ్యక్తులుగా మనం లేవు అంటే అర్థం ఏంటంటే 53వ కీర్తనే మనకు తగినది. దేవుని ఒకవేళ సంతోషపెట్టే వారిగా మనం లేవు అంటే మనం ఎవరిని తెలుసా? బుద్ధిహీనులు, చెడిపోయిన వాళ్ళు, దేవునికి అసహ్య కార్యాలు చేసేవాళ్ళు. దేవుని సంతోషపెట్టట్లేదంటే దేవుణ్ణి దుఃఖ పెడుతున్నామనే అర్థం. దేవుణ్ణి దుఃఖ పెడితే నీకేమొచ్చింది? నీ పిల్లలు నిన్ను దుఃఖ పెడితే ఆ పిల్లలకి ఏం కలిగిద్దో తెలుసా? ఆదరణను కోల్పోతారు. నీ బిడ్డలు నిన్ను దుఃఖ పెట్టారు అంటే, నీ బిడ్డలు నిన్ను బాధ పెట్టారు అంటే ఖచ్చితంగా చెప్తున్నా, నీ ఆదరణ వాళ్ళు కోల్పోయారని అర్థం. తల్లిదండ్రులని బిడ్డలు దుఃఖ పెడితే ఏమైందంటే ఆ దుఃఖము క్రమక్రమంగా తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణింపజేస్తుంది. తల్లి తండ్రి ఆరోగ్యం క్షీణిస్తే బిడ్డలకు ఆదరణ దొరికిద్దా? ఆ బిడ్డ ఏదన్నా బాధలో ఉంటే ఆదరించేది ఆ తల్లి, ఆ తండ్రి. ఆ తల్లిదండ్రులే ఆరోగ్యం సరి లేకుండా చేసే ఉంటే నీ క్రియల ద్వారా ఇంకా అసలు నీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఆదరణ కోల్పోయిన వ్యక్తివి నిన్నెవ్వడూ ఆదరించడు. ఎందుకు తెలుసా? నీ వల్ల నీ తల్లిదండ్రుల్లో ఆరోగ్యం చెడిపోయింది. కారణం ఏంటంటే నీ చెడ్డ హృదయం దానికి కారణం. నీ చెడ్డ క్రియలు నీ తండ్రిని దూరం చేశాయి. నీ చెడ్డ క్రియలు నీ తల్లిదండ్రులు అసహ్యంగా మారిపోయినాయి. అందుకనే మనం ఎలా ఉండాలంటే, దేవుని చిత్తములో ఉన్నవారు దేవునిని సంతోషపెట్టే రీతిలో ఉండాలి. దేవుణ్ణి ఎవరైతే సంతోష పెడతారో వారు దేవుని చిత్తములో ఉన్నారు. సరే, దేవుని సంతోష పెట్టేవారంటే ఎవరు అంటే వాక్యానుసారంగా ప్రవర్తించేవారు, వాక్యానుసారంగా నడుచుకునేవారు. వాక్యం ఏం చెప్తుంది? కింద ఇంకా వర్డ్స్ ఉన్నాయి, చూద్దాం. నేర్చుకునే ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు, ఈ విషయంలో మీరు అంతకు అంత అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకుని ప్రభువైన యేసును హెచ్చరించున్నాను. అంతేకాదు, హెచ్చరించటమే కాదు, ఇంత కింద మీరు ఎలా సంతోష పెడుతున్నారు దేవుణ్ణి, ఆ సంతోష పెట్టే విషయంలో అంతకంత ప్రతి దినము ఒక కొత్తదనం, ప్రతిదినం గొప్ప ఆరోగ్యకరమైనది, శుభకరమైనది మీలో నుండి పుట్టుకు రావాలని నేను సంతోషపడుతున్నాను. అంతేకాదు, హెచ్చరిస్తున్నా. ఈ క్రమాన్ని చక్కగా పాటించండి. ఈ క్రమాన్ని చక్కగా పాటించడం వల్ల దేవుడు సంతోషపడతాడు. దేవుడు సంతోషపెడితే, దేవుడు నిన్ను బట్టి ఆనందపడితే, నీ క్రియలను బట్టి సంతోషపడితే దేవుడు నువ్వు అడిగిన సమస్తము నీకు ధారాళంగా ఇచ్చేవాడే అంటాడు. ఏది అడిగినా చేస్తాడు దేవుడు. దేవుని ఒకవేళ మనం దుఃఖపెట్టేవారు కూడా, దేవుణ్ణి దుఃఖపెట్టేవాళ్ళు ఎవరంటే మూర్ఖులు, జ్ఞానం లేనివారు, బుద్ధి లేనివారు, చెడ్డవారు. దేవుని దుఃఖపెట్టేది వాళ్ళే కదా, చెడ్డలు పాపులే కదా దేవుని దుఃఖపెట్టేది. అవునా? పుణ్యాత్ములు దుఃఖపెడతారా? పురుషులు పుణ్య స్త్రీలు దుఃఖపెడతారా? పరిశుద్ధులు దుఃఖపెడతారా? దుఃఖపెట్టరు. దేవుని చిత్తం ఏంటో ఆ చిత్తాన్ని తెలుసుకొని, దేవుని ఆజ్ఞ ఏంటో, దేవుని వాక్యం ఎలా ఉందో, వాక్యం ఏం బోధిస్తుందో, వాక్యానుసారంగా నడవడానికి దైవికమైన ఆలోచన కలిగి దేవునిలో సంతోషంగా ముందుకు కొనసాగిపోవడానికి, అంతేకాదు దినదినము అభివృద్ధి చెందడానికి ఇష్టపడతారు. కానీ మన క్రమం ఎలా ఉంది? దినదినము ఆత్మీయ జీవితంలో క్షీణించిపోతున్నామా? అయితే మనం చెడ్డవారం అవుతున్నామని అర్థం. ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి చెందాల్సిన మనము దినదినం క్షీణించిపోతున్నామంటే, మన ఆత్మను ఒక్కసారి మనం అద్దం ముందు మన ముఖాన్ని చూస్తే ఒక్కొక్క సందర్భాల్లో మనం అనుకుంటాం, ఏం నా ముఖం ఏంది ఇంత నల్లగా అయిపోయింది అనుకుంటాం కదా. మళ్ళీ పీకిపోయినట్టుందే, ఇంతకుముందు ఎంత బాగుండేవాడినో అని మనం చూసుకుంటామే. నీ ఆత్మానుసారమైన జీవితం ఒక్కసారి అద్దం ముందు నువ్వు నిలబడి ఏం చెప్తావు తెలుసా? ఎంత గొప్ప ప్రార్థన చేస్తే నేను ఇప్పుడు ఇలా అయిపోయానా? వాక్యానుసారంగా నడుచుకునే నేను, దేవుణ్ణి సంతోషపెట్టే నేను దేవుణ్ణి దుఃఖ పెడుతున్నానా? ఒకవేళ దుఃఖ పెడితే ఏ విషయంలో దుఃఖ పెడుతున్నాను? పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. పరిశీలన చేసుకొని పరీక్షించుకుంటే పరిస్థితి మార్పు చెందిద్ది. అసలు ఆ పరిస్థితే మార్చుకోకపోతే, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వచ్చిన బిడ్డ ఎలా దీవించబడ్డాడో ఆ దీవెనలన్నీ మనం కోల్పోతాం. కింద అంటాడు చూడండి, దశమ సంఘానికి రాసిన పత్రికలో, హెచ్చరిక చేసి
మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వములకు దూరముగా ఉండుటయే. ఏంటంటే దేవుని చిత్తం ఏంటి? ఇప్పుడు రాయబడి ఉన్నమాట, జారత్వం, అపవిత్రమైన కార్యాలకు దూరం అవటమే దేవుని చిత్తం. అపవిత్రమైన కార్యాలు చేసేవాడు చెడ్డవాడు. అది 53వ కీర్తన మనం చూసాం. దేవుడు లేడని బుద్ధిహీనులు అంటారు. వాడు ఎందుకంటే ప్రతిదీ కూడా చెడ్డ కార్యాలు, చెడ్డగానే ఆలోచిస్తాడు. వాడు ఆలోచన చెడు, వాడు అంతరంగమే చెడు, వాడు క్రియల్లో చెడు ఉంది, వాడు తలంపులో చెడు ఉంది. కాబట్టి వాడు ఆలోచన అంతా కూడా చెడు 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 చెడు, విషం, పాపం. కానీ వాక్యానుసారంగా దేవుని సంతోషపెట్టేవాడు అలా ఉండడు. పరిశుద్ధతను కాపాడుకుని నడుచుకుంటాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకొని నడుచుకోవడమే దేవుని చిత్తం. పరిశుద్ధమైన జీవితాన్ని ఎలా కాపాడుకొని ఉండాలో ఎదగడానికి లోకస్తుల వలే కాక, లోకస్తులు చేస్తున్న క్రియలు మనం చేయక పరిశుద్ధతను కాపాడుకుంటూ శరీరానుసారమైన క్రియలకు దూరమై ఆత్మీయ జీవితంలో ఘనత పొందుకునే వారిగా, గొప్పవారిగా, ఎదుటి వారికి సాక్షులు, గొప్ప సాక్షి సమూహంలో ఉండబడే వ్యక్తులుగా దేవుణ్ణి ఆనందపెట్టే, దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా. దేంతో సంతోషపెడతాం? క్రియల్లోనండి. మనం సంతోషపెట్టే దేంతో దేవుణ్ణి అని అంటే మన క్రియల ద్వారా, స్తుతించుట ద్వారా. రాత్రి మనం నేర్చుకున్నాం ఏం చేయాలా? రాత్రి మనం నేర్చుకున్న రాత్రి కాలం ముందు ఏం చేశారు? 3 రాత్రుల గురించి చెప్పాను. మొదటి రాత్రి జరిగిందేంటి? పెనుగలాడి పోరాడి ఆశీర్వాదం పొందుకుని యాకోబు. 2వ రాత్రి భయంకరంగా పెద్ద పెద్ద పునాదులు, చెరసాల పునాదులు, పౌరుషులు ప్రార్థన చేశారు, స్తుతించారు, కీర్తించారు. ఆ రాత్రి జరిగిన కార్యం అద్భుతం. ఆ పెద్ద పెద్ద పునాదులతో కట్టబడిన చెరసాల పునాదులు సైతం బద్దలైపోయినాయి. మరొక ప్రార్థన మనం చూస్తే, సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తే చెరసాల సంఖ్యలు, ఆ పేతురుకి వేసిన సంఖ్యలు ఊడి పడిపోయినాయి, ఉత్తికినట్టు జారిపోయినాయి. 3 రాత్రుల గురించి చెప్పాను. పిల్లరా, ప్రార్థన, అక్కడ సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఫలం సంఖ్యలు ఊడిపోయాయి. పౌరుషులు అత్యాశక్తితో దేవుని స్తుతించారు, కీర్తించారు, ప్రార్థించారు. పునాదులు కదిలించబడ్డాయి. ఇవి పరిశుద్ధులకు తగిన క్రియలా, లోకస్తులకు తగిన క్రియలు? ఇవి పరిశుద్ధులకు తగిన క్రియల్లో ఇది ఒక భాగం, పార్టిషన్. అంటే పరిశుద్ధులకు తగిన క్రియలలో ప్రారంభము ఏమిటి అని అంటే, పాపమును ఒప్పుకొని ప్రార్థన చేయటం, స్తుతించటం, కీర్తించటం, దేవుణ్ణి ఘనపరిచే క్రియలను మనం చేయటం, మన ఘనతను మనం దేవుడిచ్చిన ఆ ఘనమైన స్థితిని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడమే. అది దేవుని చిత్తం. ఇక్కడ 2 మాటలు మనం దేవుని చిత్తం 2 మాటలు కనుగొన్నాం. ఏంటంటే 2 మాటలు రాయబడి పౌలు సంఘానికి 2 మాటలు. ఒకటి, దేవుని సంతోషపెడుతూ, దేవుణ్ణి ఆనందిస్తూ మన పరిశుద్ధతను కాపాడుకోవడం దేవుని చిత్తం. కాపాడుకున్న ఈ పరిశుద్ధ జీవితంలో దేవుడిచ్చిన ఘనతను కాపాడుకొని పరిశుద్ధుల సమూహంలో పరిశుద్ధతను ఇంకా క్షేమాభివృద్ధి చేసుకోవడం అనేది దేవుని చిత్తం. అంటే ఏదేమైనప్పటికీ లోకములో ఉన్న వాటి కంటే, లోకములో ఉన్న క్రియల కంటే, లోకములో ఉన్న అలవాట్ల కంటే, లోకములో ఉన్న చెడు కంటే దేవుడు మనకిచ్చిన వాక్యానుసారమైన పరిశుద్ధ జీవితం దేవుని సంతోషపెడుతుంది. ఇది దేవుని చిత్తం. మనం సంతోషపెట్టేవారికి ఉన్న మన క్రియల ద్వారా ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఈ క్రియలు, ఈ పరిశుద్ధత కలిగిన క్రియల్లో ఒక భాగం ఏముందో తెలుసా? ఒక క్రియ గురించి చెప్తాను మీకు. పరిశుద్ధత కలిగిన క్రియలు, పరిశుద్ధులకు తగిన క్రియల్లో ఒక భాగం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూడండి. సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన, ఏమండి ఇక్కడ ఏమో రాయబడింది తెలుసా?
సత్య ప్రవర్తన లేదా వాక్యానుసారమైన ప్రవర్తన కలిగిన ఒక విశ్వాసం ఏం చేయాలంటే, ఒక విశ్వాసి తప్పిపోతే దేనిలో నుండి, సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోతే, అంటే వాక్య జీవితంలో నుండి తొలగిపోతే, పరిశుద్ధమైన జీవితం నుండి తొలగిపోతే, మళ్ళా వాడిని పరిశుద్ధమైన జీవితంలో నడిపించే ఒక ప్రక్రియ పరిశుద్ధులకు తగిన క్రియ ఇది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? పోతే పోయాడు, పేడ వదిలింది అనుకుంటాం మనం. పోతే పోయింది, పేడ వదిలింది, లేకపోతే నాకు పాటలే రావట్లేదు, నాకు పాటలు పాడే అవకాశం లేకుండా పోతుంది, ఆమె పాడుతుంటే ఎప్పుడు ఆమె పాడేది, ఈరోజు రాలా, దేవునికి స్తోత్రం అంటారు అనరా. ఆమె వచ్చిందంటే పాటలకి నాకు అవకాశం రావట్లేదు, ఆమె వచ్చిందంటే ప్రార్థన నాకు అవకాశం, ఆమె వస్తే పాస్టర్ గారే ఆమెకే ఇస్తాడు. ఇప్పుడు రాట్లా, కడుపు చల్లగా ఉంది కదా. ఇది పాపికి తగిన క్రియ. బట్ ఆ సత్యము నుండి తొలగిపోయిన వ్యక్తిని మరలా సత్యములోనికి నడిపిస్తే పరిశుద్ధ క్రియ. అర్థమైంది మీకు? బాప్తిసం తీసుకొని, మీకు తెలియదా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరు బాప్తిసం తీసుకొని మరలా లోకంలోకి వెళ్ళిపోయారో మీకు తెలుసు. మీ ఇరుగు పొరుగు వారిని కావచ్చు, మీ ఇంట్లో వారు కావచ్చు, మీకు తెలిసిన వారు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. వారు సత్యములో ఉండి ఆ సత్యమును విడిచి పక్కకి వెళ్ళిపోతే వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత పరిశుద్ధులకు తగిన క్రియ. ఆ సత్యములోనికి ఎవరైతే మరలా, అంటే దారి తప్పిపోయిన వాళ్ళు మళ్ళా దారిలోకి ఎవరైతే తీసుకొస్తారో ఇది దేవుడు మెచ్చుకునే క్రియ. అందుకే వాక్యం చెప్తుంది, ఇది నా సొంత మాట కాదు. ఇప్పుడు లోకంలో ఒకరోజు ఈరోజు ఒక వ్యక్తి నన్ను ఒక ప్రశ్న వేయకపోతే ఈరోజు నేను సేవకుడిని ఉండేవాడిని కాదు. చెప్పాలంటే మీకు మంగళగిరిలోనే సేవ చేస్తున్నాడు ఆయన నాతో పెద్ద ఆయన అన్నాడు, నేను యవనస్తుడిగా ఉన్న దినాల్లో, బాబు బాగున్నావా అన్నాడు. బాగున్నాను అన్న వడ్లపూడి సెంటర్లో. అంటే ప్రార్థనకి వెళ్తున్నా అంటే లేదండి అన్న. ఎందుకనంటే ఆ పాస్టర్ నాకు నచ్చలేదు, అందుకని వెళ్తలేదు అన్న. ఓ నువ్వు పర్ఫెక్ట్ అట్టయితే అన్నాడు ఆయన. నువ్వు పర్ఫెక్ట్ అట్టయితే అన్నాడు. అవును నేను పర్ఫెక్ట్ అన్నా. పర్ఫెక్ట్ అయినోడు పవిత్రమైన జీవితాన్ని ఎందుకు వదిలేసావు అన్నాడు. ప్రశ్న కరెక్టేనా? నువ్వు పర్ఫెక్ట్ అయితే పరిశుద్ధతను ఎందుకు పోగొట్టుకుంటున్నావు? నీ ఆత్మకి ఎవరు బాధ్యత? ఆయన కాదే. నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు వాక్యాన్ని స్వీకరించగానే ఆయన ఎందుకు స్వీకరిస్తున్నావు? ఆయన క్రియలు ఎందుకు స్వీకరిస్తున్నావు? ఆయన నోటి నుంచి దేవుడు పలుకుతున్న మాటలను స్వీకరించాలి కానీ, దైవ వాక్య సందేశాన్ని స్వీకరించాలి కానీ, నువ్వు ఆయన మీద ఇలా పితరులు చెప్పి అపవిత్రమైన వాటిలోకి నువ్వు వెళ్తున్నావు, ఇది కరెక్టా అన్నాడు. ఆలోచించిన ఆయన చెప్పటం కూడా చాలా ప్రేమతో చెప్పాడు. ఆలోచించిన ఆయన, ఇది కరెక్టా? మీ పాస్టర్ నీ దృష్టిలో చెడ్డోడే, దేవుని దృష్టిలో మంచోడేమో. అది కావాలా? నీ పరిశుద్ధత, నీ పవిత్రమైన జీవితం నిన్ను నువ్వు కాపాడుకోవటం కావాలా అన్నాడు. ఆ రోజు నా హృదయంలో మొదలైంది ప్రశ్న. నిజమే, ఒకప్పుడు నేను బాగా పాటలు పాడేవాడిని, ఆర్కెస్ట్రా మొత్తాన్ని చంపి పడేసేవాడిని అనుకున్నా. అంటే నా పాటలతో బలి చేసేవాడిని, పారిపోవటం. నేను స్టేజ్ ఎక్కితే పారిపోతారు ఆర్కెస్ట్రా వాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడంటే సంతోషంగా ఉంటారులే పాపం. అరే నిజమే కదా, నాకు ఆర్కెస్ట్రా వాళ్ళని ఆడుకునే అలవాటు ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ ప్రార్థనకి వెళ్తాం స్టార్ట్ చేశా. ఎట్ట తెలుసా? బైబిల్ ఇట్ట కనపడకుండా మధ్యలో పెట్టుకొని చేతిలోనే ఇప్పుడు బ్యాగ్లు ఆడలు ఇప్పుడు వచ్చినలే కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పట్టుకొని ఇది ఇట్ట పెట్టేవాడు నిధులు వస్తుంటే కనపడకుండా ఇట్ట పెట్టుకొని వెళ్ళిపోయేవాడిని చాటుగా. ఒకరోజు ఒక వాక్యం మూలం తగిలింది నాకు. రహస్యంగా బైబిల్ పెట్టుకొని వస్తున్నావా అన్నాడు సేవకుడు. ఓహో, నా సంగతి తెలిసిపోయింది నీకు అట్టయితే అనుకున్నా. ఇక రహస్యం లేదు, పబ్లిక్ అన్నట్టు పెట్టేసాక. తర్వాత క్రమం నేనేమి నేర్చుకున్నాను తెలుసా? దశలోనిక సంఘములో పౌలు చెప్తున్న ఈ సందేశం మనం ఇందాక చూసాం. అక్కడ ఆయన ఏమన్నాడంటే,
ప్రియులారా చూడండి, యేసు క్రీస్తు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలు మీరు ఎరుగుదురు కాగా మీరెలాగ నడుచుకొని దేవుని సంతోష పెట్టవలెనో మా వల్ల ఏమి నేర్చుకున్నారు? దారి తప్పిన వాళ్ళని దారిలో నేర్పే క్రమం పౌల్లో ఉంది. అంతేగాని దారి తప్పిన వాళ్ళు విడిచే క్రమం పౌల్లో లేదు. మీరు చెప్పాలి మీ పక్కన వాళ్ళకి, ఏమని తెలుసా, అరే నిజమేరా, నువ్వు పాస్టర్ గారి కంటే బాగా పరిశుద్ధుడురా, పవిత్రత కలిగినోడురా, నువ్వు చాలా గొప్పోడురా. ఆ పవిత్రమైన క్రియలు ఒక్కసారి దేవుని దగ్గర సంతోషపెట్టే రీతిలో మార్చుకోయా అని ఇప్పుడు చెప్పు. ఆ పాపములో వాడు పడిపోకుండా, ఆ అపవిత్రమైన జీవితంలో నశించి అగ్నిలో పడిపోకుండా ఒక్క ఆత్మను లాగితే చాలు. పరిశుద్ధత క్రియల్లో దేవుడు మెచ్చుకునేది సంతోషపెట్టే క్రియ ఇది. ఆమేన్, హల్లెలూయా. రండి యాకోబు రాసిన పత్రికలోకి వద్దాం. 5వ అధ్యాయములు మనం చదువుకున్న 19వ వచనం మరొక్కసారి చదువుదాం. మరణం నుండి ఒక వ్యక్తిని కాపాడినట్టే, తప్పుడు మార్గంలోకి వెళ్ళే వ్యక్తిని నువ్వు లాగేవంటే మరణం నుంచి కాపాడినట్టే. టార్గెట్ పెట్టుకోండి ఈ రోజు నుంచి. మీకు తెలిసిన వారు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఆత్మీయులు అనుకున్న వారు, మీ యొక్క శరీర సంబంధమైన ఆ బంధాలతో కూడుకున్న అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఎవరైనా సరే ఒక టార్గెట్ పెట్టుకో. తప్పిపోయిన వాడికి వాక్యం మరలా చూపించయ్యా. నువ్వు తప్పిపోయావంటే అర్థం ఏంటి తెలుసా? మరణానికి అప్పగించుకుంటున్నావు, మరణానికి దగ్గరికి వెళ్ళిపోతున్నావు. బ్రతిమిలాడు, దేవుని మాటలు 4 చెప్పు. నువ్వేమి నేర్చుకున్నావు అది బోధ చెయ్యి. దశలోని సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో మా ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారో ఆ ఆజ్ఞాన ప్రకారంగా మీరు నడుచుకొని దేవుని సంతోష పెడుతున్నారే, దేవుని ఆనంద పెడుతున్నారే, ఇంకా వృద్ధి చెందండి అని అన్నాడు కదా. మీరు నేర్చుకున్న వాక్యాన్ని వృద్ధి చేసుకోండి. మీరు తెలుసుకున్న దాన్ని వృద్ధి చేసుకొని ఏం చేయాలి తెలుసా? నశించిపోతున్న వారిని రక్షించండి. మరణానికి అప్పగించబడుతున్న వ్యక్తుల్ని నిత్య జీవులోనికి నడిపించడం, ఇది దేవుని చిత్తం. నిత్య జీవనం నడిపించడం దేవుని చిత్తం. చూద్దాం అది కూడా ఉందో లేదనేది. యోహాను రాసిన సువార్తలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువు స్వయంగా చెప్తాడు 38 నుంచి 40 వచనాల వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38 నుంచి 40. అక్కడే రాయబడింది తెలుసా? యేసయ్య మాట్లాడుతున్నాడు స్వయంగా. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలవి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? బిడ్డలారా, యేసు ప్రభువు వారు మాట్లాడుతున్న మాటలు, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. 38వ వచనం, నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలా, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఏమి నెరవేర్చడానికి పరలోకం నుంచి వచ్చారు యేసు ప్రభువు వారు? ఆయన ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు. యేసుక్రీస్తుని వెంబడించే మనం ఎలా ఉండాలి తెలుసా? క్రీస్తుని వెంబడించి క్రీస్తు దగ్గర మనం నేర్చుకున్న వాక్య ఉపదేశాలను బట్టి మనం ఏం చేయాలి తెలుసా? మన ఇష్టం కాదు, పరలోకము నుండి పంపబడిన శుభవర్తమానము ప్రకారం తండ్రి అయిన దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తుల్లో మనం కూడా క్రీస్తు వలె ఉండాలి. ఎందుకంటే ఆయన వారసులం కాబట్టి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే మనం ఉండాలి, కానీ మన ఆలోచనలు మనకి ఇష్టం వచ్చింది నెరవేర్చడానికి కాదు. దేవుని చిత్తం ఏంది మనం ఒకటి నేర్చుకున్న యాకోబు రాసిన పత్రికలో, సత్యము నుండి సత్య మార్గం నుండి తొలగిపోయిన వాడిని మరలా ఆ సత్యంలోనికి నడిపిస్తే ఆ ఆత్మ మరణము నుండి రక్షించబడినట్టు వాక్యం మనం విన్నాం. ఇది తండ్రి చిత్తం. ఇక్కడ యేసు ప్రభువు వారు అంటున్నారు మళ్ళా ఇదే మాటను. చూడండి కింద వచ్చిన 39లో, ఆయన నాకు అనుగ్రహించిన వాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున వాని లేపుట నన్ను పంపిన వాని
చిత్తమై ఉన్నది. కుమారుని చూసి ఆయన విశ్వాసం ఉంచి ప్రతి వారిలో నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. అంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన యందు విశ్వాసం ఉంటే చాలు, వాడికి నిత్య జీవం ఇచ్చి అంత్యదినమందు లేపుతానన్నాడు. తండ్రి చిత్తం ఏంటట? నిత్య జీవమును అనుగ్రహించటే దేవుని యొక్క చిత్తం. యాకోబు రాసిన పత్రికలు మనం ఏం చూసాం? ఒక పాపి సత్యము నుండి తొలగిపోయి మరణానికి సమీపంగా ఉన్నప్పుడు ఆ పాపిని మరలా సత్యములోనికి మనం నడిపిస్తే మరణములో నుండి నిత్య జీవమునికి ఆ వ్యక్తి నడిపించినట్టే. యేసు ప్రభువారు ఏమన్నాడు? నేను నిత్య జీవమును ఇవ్వడానికే వచ్చాను, అదే నా తండ్రి చిత్తం అన్నాడు. నీవు కూడా ఒక పాపిని రక్షిస్తే క్రీస్తును వెంబడించిన వ్యక్తుల్లో నువ్వు కూడా ఒకదానివి కాబట్టి యేసు క్రీస్తును అనుసరించి ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా, కుమారుడుగా నువ్వు ఉన్నావు కాబట్టి, క్రీస్తు క్రియలలో కూడా నువ్వు పాలిభాగస్తురాలు కాబట్టి నిత్య జీవానికి నువ్వు వారసురాలువే. అంటే వాక్యానుసారమైన ఏ వాక్యం మనం నేర్చుకున్నామో ఆ వాక్యానుసారంగా మనం నడుస్తున్నట్టా కాదా? చెప్పండి, నడుస్తున్నట్టే కాదా? యేసు ప్రభువు వారు ఏమన్నారు? నా చిత్తము నెరవేర్చుకోవడానికి, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలా, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చా. నా తండ్రి చిత్తం ఏంటంటే నా యందు విశ్వాసం ఉంచిన వాడికి నిత్య జీవము ఇవ్వటమే, అంత్యదినాన్ని వాడిని లేపుతానన్నాడు. యాకోబు రాసిన పత్రికలు ఏముంది? సత్య మార్గమును విడిచిపెట్టి లోకమును అనుసరించే వాడిని మరలా అదే సత్య మార్గంలో నడిపిస్తే మరణం నుండి నిత్య జీవనానికి నడిపించినట్టే అన్నాడు. అంటే ఆయన యేసుక్రీస్తు వారసుడిగా, యేసుక్రీస్తు వారసురాలుగా నువ్వు చేస్తున్న పని ఏంటంటే యేసయ్య చేసిన పని నువ్వు చేస్తున్నావు కాబట్టి ఆయన మెండైన దీవెనలకు ఇస్తాడు. శ్రేష్టమైన అందుకే ఈ మాట రాయబడింది. దేనికోసమో కాదు, వాని క్రియల చొప్పున వాడికి ఫలం ఇవ్వబడిన పదాన్ని ఎందుకు వాడాడు తెలుసా? ఈ క్రియల వల్ల ఫలము నీకు కలుగుతుంది పరలోకములో. నశించిపోతున్నాడు, పోతే వాడు పోయేదాన్ని పోరే అని నువ్వు అనుకున్నావే, జాగ్రత్త, నువ్వు బహు చెడ్డదానివైనట్టే, బహు చెడ్డవాడివైనట్టే. 53వ కీర్తనలో మనం చదువుకున్న ప్రారంభ వాక్యం, బుద్ధిహీనుడు దేవుడు లేడనేది బుద్ధిహీనులో ఆ దేవుడు లేడనే వాడు చేసే పని మనం చేయొద్దండి. అసహ్య కార్యాలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే సత్య మార్గమును తొలగింప చేయడానికి ఇష్టపడతారు ఎదుటి వారిని. అంటే వాక్యానుసారమైన జీవితంలో నడిచే వారిని ఆ వాక్యానుసారమైన జీవితం నుంచి తొలగించాలని చూస్తారు. వారెవరు? బుద్ధిహీనులు, చెడ్డవారు. మరి మనమెవరమి? దేవుని బిడ్డలమా? అయితే మనం ఏం చేయాలి తెలుసా? సత్య మార్గం నుంచి తొలగిపోయిన వాళ్ళని సత్య మార్గంలో నడిపిస్తే నిత్య జీవం దేవుని కృపను బట్టి వారు పొందుకుంటారు. అప్పుడు మనకేం జరిగిద్ది? ఇందాక మనం దశల సంఘానికి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఘనత కలిగిన కార్యాలు మనం చేశాం కాబట్టి దేవుని చిత్తం ఇది. చూడండి అన్నమాట. దశల సంఘానికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 3-4 పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవని ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. మన ఘనత, దేవుడిచ్చిన ఆ ఘనమైన ఆ పరిస్థితిని మనం కాపాడుకోవటమే దేవుని చిత్తం. ఏంటి ఆ పరిస్థితి అంటే సత్య మార్గములో నుండి తొలగిపోయిన వారిని లాగటమే మనకు ఘనత. అప్పుడు మనకు క్రియలను బట్టి వాని క్రియలను బట్టి వానికి ఫలం ఇవ్వబడును అనే లేఖనము మన పట్ల నెరవేర్చబడింది. ఎన్ని కిరీటాలు వస్తాయి తెలుసా? జీవ కిరీటం, వాడబారని కిరీటం, మహిమ కిరీటం, కిరీటాలు, అక్షయ కిరీటం, ఎన్నో కిరీటాలు ఉంటాయి మనకి. 7 కిరీటాలు అనుకుంటా, 7 క్రౌన్స్. ఆ కిరీటాలు, ఆ బహుమతులన్నీ కూడా దేవుని దగ్గర పొందుకుంటాం మనం. ఇక్కడ మన ఘనతను మనకిచ్చిన ఘనత. ఇక్కడ మాట ఏంటంటే దేవుడు సంఘములో మనకిచ్చిన స్థితిని మనం కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోలేదనుకోండి మనం కూడా సత్యం నుంచి తొలగిపోయిన వాళ్ళమే. ఒక కిరీటం జారిపోయినట్టే, మనకి పరిశుద్ధతను కోల్పోయినట్టే. దేవుని చిత్తం. యేసు ప్రభువు అన్నారు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చని వచ్చా, నా ఇష్టాన్ని నేను చేసుకోవడం నేను రాలా.
పరలోకం నుండి నేను ఎందుకు వచ్చానంటే నా తండ్రి చిత్తం ఏంటో అది నెరవేర్చడానికి వచ్చా. ఏంటి తండ్రి చిత్తం అంటే, నా యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం ఇవ్వటమే నా తండ్రి చిత్తం. నీ కూడా ఆజ్ఞించాడు దేవుడు. అపోస్తుల ద్వారా పంపబడిన వాక్కులు ఏంటో తెలుసా? సత్య మార్గమును తొలగిపోయిన వారిని సత్య మార్గంలో మరలా తిరిగి నడిపించు. విశ్వాస జీవితం నుంచి తొలగిపోయిన వారు మరలా విశ్వాస జీవితం నడిపించుకున్నాడు. ఇది దేవుడు నీకు ఇచ్చాడు. ఈ ఘనత నీకు ఇచ్చాడు. ఇది నువ్వు పోగొట్టుకుంటావు. ఈ అధికారాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు కోల్పోయావంటే నువ్వు వాడికంటే గొప్ప పాత్ర అయిపోతావు. నువ్వు చెడ్డవాడు అయిపోతావు. వాడు ఎడితిరి దేవుడు లేడు అనుకొని వెళ్ళిపోయాడు సంఘంలో నుంచి. వాడు మరలా నువ్వు తీసుకొచ్చావు. నువ్వు దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రతిభను తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఖచ్చితంగా ఆ ఆత్మను నువ్వు రక్షించిన వాడు అవుతావు. ప్రాణాన్ని కాపాడిన వాడు అవుతావు. ఓ ప్రాణాన్ని కాపాడిన దాన్ని అవుతావు. అలా కాకుండా నీ ఇష్టం వచ్చింది, నీకు ఏంది ఇష్టమో అదే నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావే. దేవునికి అది అయిష్టమైనది. యేసుప్రభు అన్నారు, నా ఇష్టం వచ్చింది నేను చేయడానికి వచ్చాను అన్నాడా, లేదా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను అన్నాడా? నా ఇష్టం కాదే కాదు. బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మనం జీవిస్తున్నామంటే, పరిశుద్ధమైన సహవాసములో మనం నిలిచి ఉన్నామంటే మనం అనాల్సింది ఏంటో తెలుసా? దేవునితో సంఘములో మన ప్రవర్తన ఎలా ఉండాలి తెలుసా? నశించిపోతున్న అనేక ఆత్మలు దేవునికి అప్పగించే వ్యక్తులుగా మనం ఉండాలి తప్ప, ఒక బాధ్యత, ఒక అధికారం మనం కలిగి ఉండాలి తప్ప, దేవునికి విరోధమైన క్రియలు ఏది మనం చేయదు. ఎన్నో రకాల మాటలు బైబిల్ గ్రంథములో రాయబడి ఉన్నాయి. మరెన్నో రకాల మాటలు భూ సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-18 వచనాలు. 3వ అధ్యాయం 13-18 వచనాలు. ఇంకొక మాట 3వ అధ్యాయం 13-18 వచనాలు. మరి అంటే భూ సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి ఏంటనేది అక్కడ రాయబడి ఉన్నాయి. రెండవది వచ్చి 1 పేతురు రాసిన పత్రిక 4:19 ఒక మాట. అదేంటంటే, దైవ చిత్తానుసారంగా బాధపడే వారికి ఘనత ఉంటుంది. దేవుని చిత్తానుసారం బాధపడే వారికి దేవుని దగ్గర నుంచి విలువైన బహుమతి ఉంటుంది. ఈ పరిశుద్ధత కలిగి ఉండేవారు చేసే పనులు ఏంటంటే, బాధ వచ్చినా ఇస్తారు, శ్రమ వచ్చినా శ్రమను అనుభవిస్తారు, తొలగిపోరు, సత్య మార్గం నుంచి తొలగిపోరాల్లో. చిన్న కష్టం వస్తే గాని తండ్రి విలువేంటో తెలియదు తప్పిపోయిన కుమారుడికి. ఆఖరికి పంది పొట్టు తినే పరిస్థితి వస్తే గానీ తండ్రి విలువేంటో తెలియలా. చాలా మందికి ఆత్మీయ జీవితంలో దేవుని విలువ తెలియకుండా పోతుంది. ఈరోజు ఒకే మాట నేను చెప్పి నేను క్లోజ్ చేస్తున్నా, ముగిస్తున్నా. జ్ఞాపకం తీసుకుని మీకు కూడా, మొదట నీ పట్ల దేవుని చిత్తం ఏంటో అది ఏంటో తెలుసుకొని ప్రవర్తించు. నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతానంటే కుదరదు. దేవుని చిత్త ప్రకారం. దేవుని చిత్తం ఏంటంటే నశించిపోతున్న అనేక ఆత్మను రక్షించడే దేవుని చిత్తం. అందుకే సత్య మార్గమును విడిచి వెళ్ళిపోయిన వారికి మరలా అదే సత్య మార్గం నడిపిస్తే మరణాన్ని నుండి వారిని రక్షించిన వాడవతో, రక్షించిన దానవతో. పరిశుద్ధతను మనం కాపాడుకొని, మనకిచ్చిన ఘనతను మనం కాపాడుకొని దైవ చిత్తానుసారం నడుచుకుంటే చాలు. అది శ్రమైనా, బాధైనా, వేదనైనా వాటిల్లో ఉంటే వాని క్రియలను బట్టి దేవుడు విలువైన బహుమతులు మనకిస్తాడు. పరలోక రాజ్యం, నిత్య రాజ్యంలో వారసత్వం మనకు లభించడమే కాదు, బహుమతులు కూడా వస్తాయి. ఆ బహుమతులు మనం పొందుకోవాలంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ప్రవర్తించాలి. మోషే ఉన్నాడు, తండ్రి నీ చిత్తం ఏంటో చెప్పు, నీ చిత్త ప్రకారం నడిపించాడు. అబ్రహాం ఉన్నాడు, అబ్రహాం నీ చిత్త ప్రకారం నడిపించాలని అడిగాడు. అబ్రహాం మొదలుకొని ఆఖరి అపోస్తలుల వరకు కూడా దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ప్రవర్తించారు. మనమైతే మన ఇష్టమేదో మనం నేర్చుకుని వెళ్ళిపోతాం. మన ఇష్టమేదో మన ఇష్టాన్ని బట్టి నడుచుకోవడానికి ఇష్టపడతాం, దైవ చిత్తాన్ని ఇష్టపడతాం. దేవుని అడుగుదామనే మాట దేవుని చిత్తమైతే అనే పదాన్ని మనం అసలు ఇప్పుడు వాడం కూడా. యాకోబు రాసిన పత్రికలో పదాన్ని నేను మీకు చూపించి క్లోజ్ చేస్తాను. అక్కడ ఏమంటాడు తెలుసా? యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 14వ వచనం, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోనవలెను. ఏం చేయాలట? ప్రభు చిత్తమైతే
మనం బ్రతికి ఉంటే అది చేద్దాం ఇది చేద్దాం అని అనాలే తప్ప, దేవుని చిత్తమైతే అనే పదాన్ని వాడాలి తప్ప రేపు అది చేసుకుందాం ఇది చేసుకుందంటే కుదరదు. దేవుని చిత్తమైతే అనే పదాన్ని వాడాలి. దేవుని చిత్తమై మనం బ్రతికి ఉంటే రేపు అలా చేద్దాం ఇలా చేద్దాం. అదే కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రతి క్రైస్తవుడు కూడా అంతకంతకు అభివృద్ధి చెందుతాడు తప్ప అంతకంత క్షీణించిపోడు. ఒకవేళ క్షీణించిపోతున్నామంటే బుద్ధి లేని వారం అయిపోయాం మనం. దేవుడు లేడని బుద్ధి లేనివాడు అంటాడు. వాడు బహు చెడ్డ కార్యాలు చేస్తాడు. మనం బహు చెడ్డ కార్యాలు చేసే బుద్ధిహీనుల వల్ల తయారు కాక దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రం. నీ చిత్తమైతే నీకు మహిమకరంగా మమ్మల్ని బ్రతికించండి. నీ చిత్తమైతే నశించిపోతున్న అనేక ఆత్మలు ప్రభువా నీ వైపు మరల్చడానికి కొరకు చూపండి. నీ చిత్తమైతే నీ చిత్తం ఏంటో మా పట్ల అది నెరవేర్చండి. సహాయము దయచేయమని, మా ఆలోచన ప్రకారం కాక నీ ఆలోచన ప్రకారం మమ్మల్ని జీవింపచేయండి. ఏ ఘనత మాకు ఇచ్చారో పరిశుద్ధ సంఘములో ఆ ఘనతను మేము కాపాడుకోవాలయ్యా. ఏ హక్కు ఏ అధికారం సంఘంలో మాకు ఇచ్చారో దాన్ని మేము కాపాడుకోవాలి కానీ జార విడుచుకోకూడదు. జార విడుచుకోవడం కూడా అది అపవిత్రతో కూడుకునే క్రియ, అనగా అది పాపమే, అది చెడు క్రియే. సహాయం దయచేయండి. చాలా సందర్భాల్లో మా సంఘంలో తప్పిపోయిన వారి గురించి మేము ఏనాడు ఆలోచన చేయలేదు. మమ్మల్ని క్షమించండి, మన్నించండి. మార్గం తప్పిపోయిన వారిని నీ మార్గంలోనికి మరలా నడిపించండి. ప్రేరేపించి వారిని మేము తోడుకొని రావడానికి ప్రభుత్వం సహాయం దయచేయండి. దారి తప్పిన ప్రతి ఒక్కరిని దారిలోకి నడిపించండి. వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలు దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయండి. వివాహం జరగని వారికి వివాహం జరిపించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి. వ్యవసాయం లేని వారికి వ్యవసాయం దయచేయండి. కూలి లేని వారికి కూలి పనులు దయచేయండి. చేతి వృత్తి పనులు చేస్తున్న వారిని దీవించండి. ప్రతి సంఘాన్ని దీవెనకరమైన సంఘముగా ఎంత దినాల్లో మేము పరిశుద్ధతను కాపాడుకొని నీ చిత్తాన్ని నెరవేర్చే సమూహములు, పరిశుద్ధ సమూహములు ఒకరిగా ఉండటానికి సహాయం దయచేసి మేలులతో మా జీవితాలు తృప్తిపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రతి నెల 1వ తారీఖు ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. రండి. మీ ప్రార్థన అవసరతలు కింద అడ్రస్ ఉంటుంది. మందిరానికి రావడానికి ప్రార్థన అవసరతలకి ప్రార్థన రిక్వెస్ట్ సెండ్ చేయడానికి ఫోన్ నెంబర్ ఉంది, వాట్సాప్ కూడా ఉంది. దయచేసి మీ మెసేజ్లు ఏదన్నా మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మెసేజ్ పెట్టండి. తప్పకుండా మీకోసం ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుగాక. ఆమేన్. శక్తిగల ప్రార్థనను నే పొందుటకు విశ్వాసమందు